హలో, వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనము ఇంకొక మంచి కథ చూద్దాం. కథ పేరు కిటకిట కిటికీ. పిఠాపురంలో ఉండే కొంతమంది ప్రజలు ఊరవతల ఉండే ఒక కిటికీ వాళ్ళ కోరికలు తీరుస్తుందని నమ్ముతారు. కానీ అది ఎంతవరకు నిజమో ఓన్లీ ఆ కోరికలు కోరిన వాళ్ళకే తెలియాలి. మీకు ఆ కిటికీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఆ కిటికీ 2 తలుపులు మూసుంటాయి. దాంట్లో ఒక కిటికీ తలుపు ఓపెన్ చేసి మన కోరిక కోరుకోవాలి. కిటికీకుండే సెకండ్ డోర్ ఓపెన్ అయితే మన కోరిక తీరుతుంది అని అర్థం. ఓపెన్ కాకపోతే మన కోరిక తీరదు అని అర్థం. ఒకరోజు గయ్యాలి గంగమ్మ పొద్దున్నే లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి తన కోరికను ఇలా చెప్పుకుంది. ఆ కొడుకు రాజేష్ రాశి ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి బబుల్ గమ్ తింటుంది, ఇంకా జీన్స్ ప్యాంట్ వేసుకుంటుంది. నాకు అస్సలు నచ్చలేదు. రాజేష్ నేను చెప్పినా వినట్లేదు, ఆమెనే ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. అందుకే రాశి మా ఊరు వదిలి వెళ్ళిపోవాలి, అసలు ఈ ఊర్లో ఇంకెప్పుడు తను కనిపించకూడదు, ఎక్కడికైనా పారిపోవాలి అని కోరుకుంటుంది. కిటకిటమంటూ కిటికీ 2వ తలుపు నిదానంగా తెరుచుకుంటుంది. అంతే, గయ్యాలి గంగమ్మ చాలా ఆనందంతో గెంతుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం రాశి వాళ్ళ నాన్న అందరి ఇళ్ళకి వెళ్ళి, మా అమ్మాయి కాలేజ్ పరీక్షకి వెళ్ళి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు, పరీక్ష 2ంటికే అయిపోతుంది, ఇంటికి వచ్చేయాల్సింది, కనిపించడం లేదు, మీరు ఎవరైనా చూసారా అని అందరినీ అడుగుతూ ఉంటాడు. అది మన గంగమ్మ గమనించి చాలా ఆనందపడుతుంది. వెంటనే పూజా తాళి తీసుకొని పరిగెత్తుకుంటూ కిటకిట కిటికీ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ చెప్పుకుంటుంది. తన కొడుకు రాజేష్ ఇష్టమైన రకరకాల వంటలు తయారు చేసి కొడుకు కోసం వేచి చూస్తూ ఉంటుంది. రాత్రి 10 దాటిన కొడుకు ఇంటికి రాడు. ఇంకా అలసిపోయిన గంగమ్మ అట్లే నిద్రపోతుంది. పక్క రోజు తెలిసిన విషయం ఏంటంటే, ముందు రోజు రాత్రి రాజేష్ రాశి డిగ్రీ 3వ సంవత్సరం ఆఖరి పరీక్ష అయిన తర్వాత అట్నుంచి అటే సిటీకి వెళ్ళిపోయారని అందరూ చెప్పుకోవడం వింటుంది. గంగమ్మ కోరిక తీరింది, కానీ ఎంత మూల్యానికి.